అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వకం. మనందరి ప్రియమైనటువంటి ప్రేమస్వరూపుడైనటువంటి కరుణామయుడైనటువంటి నడయాడు దైవం కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి జీవన చరిత్ర అత్యంత ఆనందదాయకం. భగవద్ కృపా కటాక్షం ఉంటే కానీ మనం సద్గురులను మనం దర్శించలేము. దర్శించి వారి యొక్క అనుభూతిని పొందినటువంటి వారు నిజముగా పుణ్యాత్ములు. కాంచి కామకోటి పీఠాధిపతులు 13వ సంవత్సరంలో పీఠారోహణ చేసిన తర్వాత వారు మొట్టమొదటిసారిగా వేదాధ్యయనం చేయించడానికని మహేంద్ర మంగళం అనేటువంటి ప్రదేశం, కుంభకోణం దగ్గరలో ఉంది మహేంద్ర మంగళం. అక్కడ ఎందుకు ఆయనకు వేదాధ్యయనానికి ఏర్పాట్లు చేశారంటే, కుంభకోణంలో అది పెద్ద పట్టణం లాంటిది, ఎందరో యాత్రికులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా శ్రీవారు మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి పూజలు నెరవేర్చిన తర్వాత వచ్చినటువంటి యాత్రికులు భక్తులు వారి యోగక్షేమాలు చూసుకోవడంలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. వచ్చిన పండితులు ఎవరైతే ఆయన విద్యాభ్యాసం చేయించాలనే ఉద్దేశంతో వచ్చిన వారందరికీ కూడా కాస్త నిరుత్సాహం కలిగిందనమాట. వీరికి ఏకాంతంలో ఉంటే చాలా త్వరగా మనం వీరికి వేదాధ్యయనం చేయించవచ్చు అన్న ఉద్దేశంతో స్వాముల వారిని ప్రార్థించారు. స్వామి, మీరు మమ్మల్ని అనుగ్రహించి ఏకాంత ప్రదేశంలో వేదాధ్యయనం చేయడానికి బాగుంటుందని చెప్పారు. స్వాముల వారు సమ్మతించారు. కుంభకోణం దగ్గరలో మహేంద్ర మంగళం అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఒక పెద్ద జమీందారు గారు ఉన్నారు. ఆయనది ఒక బంగ్లా ఉంది. దాని పక్కననే ఒక దేవాలయం ఉంది. దేవాలయంలో మహాస్వాముల వారు నిత్య పూజలు చేసేటువంటి వారు. తర్వాత సమయం వచ్చి కూర్చున్న తర్వాత వేదాధ్యయనము చేయించేవారు. స్వామివారి పీఠాన్ని నమస్కరించి వచ్చిన పండితులు వారు వేదాధ్యయనం మొదలుపెట్టేటువంటి వారు. ఏ విధంగా కృష్ణ పరమాత్ముడు తాను స్వయం జ్ఞాని సాక్షాత్ భగవంతుడు అయినా సంప్రదాయబద్ధంగా తర్వాత తల్లిదండ్రులు ముక్తి కలిగించిన తర్వాత, చెరసాల నుండి బంధ విముక్తి కలిగించిన తర్వాత బలరామ శ్రీకృష్ణులు ఇద్దరూ కూడా సాందీపని ఆశ్రమానికి వెళ్ళి శిష్య పరిసేవలు చేసి ఆయన అధ్యయనం చేశారు. అలానే సాక్షాత్ భగవదవతారమైనటువంటి కాంచీ పీఠాధిపతులు సంప్రదాయం అనుసరించి వచ్చినటువంటి మహాపండితులు ఒక్కొక్క విషయంలో తమదైనటువంటి విశిష్టమైనటువంటి పాండిత్యాన్ని గడించిన వారందరూ కూడా స్వాముల వారి దగ్గర వచ్చి పీఠాన్ని నమస్కరించి వారు వేదాధ్యయనం ప్రారంభించేవారు. స్వాముల వారు అంత చిన్న వయసు, 13 ఏళ్ల వయసు, వారు చెప్పేటువంటివన్నీ కూడా చాలా శ్రద్ధగా ఆలకించి తెలుసుకొని తర్వాత ఎంతో శ్రద్ధగా వాటిని అప్పగించేవారు. ఈ విధంగా కొనసాగినటువంటి వేదాధ్యయనము 6 ఏళ్లలోనే సర్వశాస్త్రాలు షట్శాస్త్రములు అన్నిటినీ కూడా ఆయన బాగా అనుభవసహితంగా తెలుసుకున్నవారయ్యారు. తదుపరి అందరూ సంతోషించి స్వాముల వారి దగ్గర సెలవు తీసుకొని పండితులందరూ వెళ్ళిపోయారు. తదనంతరం మహాస్వాముల వారు కుంభకోణానికి వచ్చి కుంభకోణం నుండి వారు సంకల్పించారు, ఏమిటి, విజయయాత్ర చేయాలి, కాశీ పట్టణాన్ని దర్శించాలనే ఉద్దేశంతో తమ శిష్యుల దగ్గరికి పిలిచి అడిగారు, కాశీ యాత్ర చాలా పవిత్రమైనటువంటిది, దాని యాత్ర చేయాలనుకుంటున్నాము అని. అప్పట్లో సిబ్బంది దాదాపుగా 200 మంది ఉండేవారు మఠంలో, కుంభకోణంలో. ఏనుగులు, ఒంటెలు,
అనేక బళ్ళు, అనేకమైనటువంటి సామగ్రి, చాలా గొప్పది పీఠం, కుంభకోణంలో పీఠం. ఇప్పటికీ అంటుంటారు కంచి కామకోటి పీఠం వారిని కుంభకోణం స్వాములు అని అంటూ ఉంటారనమాట. స్వాములు ఇంత సిబ్బందితో పాటు బయలుదేరాలి. అందుకు రహదారి, దారులు ఎక్కడెక్కడ మనం ఆగాలి, ఈ విషయాలను తెలుసుకోవడానికని ముందుగా శిష్యులకు చెప్పారు, మీరు కొంతమంది వెళ్ళి కాశీకి ఎలా వెళ్ళాలి, దారిలో ఎక్కడెక్కడ వసతులు ఉన్నాయి తెలుసుకొని రావడానికని పర్యవేక్షణ బృందాన్ని వెళ్ళరండి అని చెప్పాడనమాట. అందులో వాళ్ళకి చెప్పినప్పుడు కొన్ని ఆయన నియమాలు చెప్పాడు. కాశీకి వెళ్ళి వచ్చేటువంటి వారు నియమాలు చెప్తున్నారు ఆయన. ఒక చిన్న సంచి ఉండాలి, ఆ రోజు వేసుకునేటువంటి వస్త్రం మాత్రం మీ దగ్గర ఉండాలి. దోవలో వెళ్ళిన వాళ్ళు మీరు భిక్షాటన చేసి వచ్చినటువంటి ధాన్యంతో మీరు స్వతహాగా వండుకొని భోంచేసి, ఒక గ్రామంలో ఒకరోజు కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ అనారోగ్యం చేసినట్లయితే ఒక్కరోజు ఎక్కువగా ఉండవచ్చు. ఇలా మీరు అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ వెళ్ళాలి అనేటువంటి కొన్ని నియమాలు ఆయన చెప్తూ, ప్రతిరోజు కూడా ఒక కార్డు రాయాలి, పత్రం. ఈ కాలంలో అయితే మొబైల్స్ ఉన్నాయి, అన్నీ తెలుస్తాయి. మీరు ప్రతిరోజు ఒక కార్డు రాసి పంపించాలి. ఈ విధంగా మేము ప్రయాణం చేసి ఉన్న విషయాలు మాకు తెలియజేయాలి అనగా, ఇన్ని నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఎవరైతే ముందుకు రాగలరు? దాంట్లో ఒకే ఒక భక్తుడు వచ్చాడు స్వాముల వారిని, నేను తప్పకుండా వెళ్ళి వస్తాను, మీ అనుగ్రహం కావాలని ఆయన ఆశీర్వాదం తీసుకొని ప్రయాణం చేశాడు. స్వాముల వారు చెప్పినట్లుగానే వెళ్ళాడు ఆయన కాశీకి వెళ్ళే సమయానికి 6 నెలలు పట్టింది ఆయనకు. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు స్వాముల వారు ముందే చెప్పారు, రిటర్న్ జర్నీలో మాత్రం మీరు ట్రైన్లో రావచ్చు, మేనేజర్ మీకు డబ్బులు పంపిస్తారు అని. ఆయన వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాడు. ఆ తర్వాత స్వాముల వారు ఆ శిష్యుడిచ్చినటువంటి ఆ వివరాలను ఆధారంగా ఇంతమంది శిష్య పరివారంతో ఆయన ప్రయాణం సాగించాడు. 13 ఏళ్ల వయసులో తర్వాత ఇంకా 6 ఏళ్ళు వేదాధ్యయనం జరిగింది. 19 ఏళ్ళు ఆయన కాశీయాత్రకు ప్రయాణమైనప్పుడు. కాశీయాత్రకు ప్రయాణమైన వారు 21 సంవత్సరాలు కాశీయాత్ర చేశారట. చూడండి, అంతే ఎంత దూర ప్రయాణము. ద్రోవలో అనేకమైన రాష్ట్రాలను ఆయన సంచరించుకుంటూ వెళ్ళారు. వెస్ట్ బెంగాలు, దోవలో ఏ రాష్ట్రాలు వచ్చాయో ఆ రాష్ట్రాల్లో అన్ని పల్లెలు పట్టణాలను అలా తిరుగుతూ దాదాపుగా 29 ఏళ్ళు అని కూడా చెప్తున్నారు. అది ఆయన మొదటిది యాత్ర. రెండవ యాత్ర ఎప్పుడు? తర్వాత వచ్చి కొన్ని సంవత్సరాలు కుంభకోణంలో ఉన్న తర్వాత మరి రెండవసారి 21 సంవత్సరాలు విజయయాత్ర చేశారు. తరువాత 1978లో 6 ఏళ్ళు ఆయన మరియు విజయయాత్ర చేశారు. అంటే దాదాపుగా ఆయన జీవితంలో 55 ఏళ్ళ వరకు, 29, ఒక 21 మరియు ఒక 6, 55 ఏళ్ళు ఆయన కాలినడకన సంచారం చేశారు భారతదేశాన్ని, ఆమూలాగ్రం కూడా. అందుకే ఆదిగురు శంకర్ల తరువాత ఒక పీఠాధిపతులు ఎవరైనా ఇంత సంచారం చేశారు, ఇన్ని లక్షల కిలోమీటర్లలో కాలినడకన సంచారం చేశారంటే అది కేవలం కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాములు వారు చేశారు. అందుకే ఆయన నడయాడు దైవం అని అంటారు. ఈ విధంగా ఆయన యాత్రలు చేసి, దీని ఉద్దేశం ఏమై ఉండవచ్చు అంటే, మానవులకు వేద ధర్మాన్ని చాలా సులలితంగా, సులభంగా వారికి అర్థమయ్యేటట్లుగా తన సరళమైన జీవితం, నిరాడంబరత, అపారమైన ప్రేమ, ఇది ప్రజలకు చాలా దగ్గర చేసిందనమాట. అందుకే ప్రతి ఒక్కరూ ఈయన ఒక ఆదర్శంగా తీసుకుంటారు. కంచి కామకోటి పీఠాధిపతులు అంటే ఎంతటి నిరాడంబరత, సౌమ్యం, ప్రేమ, అపారమైన జ్ఞానం. ఇటువంటి మహాపురుషుడు 1978లో ఆయన ఏదైతే యాత్ర చేశారో ఆ యాత్ర ఆధారంగా ఆయన చేసినటువంటి సంపూర్ణమైన వివరాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేశారని వెనకలు మీకు చెప్పాను. ఆ గ్రంథస్థం చేసిన వివరాల ఆధారంగా మేము
ఆ విజయయాత్రను ఒక రథయాత్రగా మేము మలుచుకొని 1 సంవత్సరం పాటు మేము తిరిగినటువంటి సంఘటనలను ఇప్పుడు మీకు పూసకొచ్చినట్లుగా కొన్ని చెప్తూ వెళ్తాను. ఒక్కొక్కటిగా మీరు వింటారని తలుస్తాను.